ఇంకొకటి ఈసారి మొత్తం వైరల్ అయిపోతుంది, మరి రాబోయే కాలంలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ 10 ఏమన్నా ఛాన్స్ ఉండేటట్టు ఉన్నదని నాకు డౌట్ వస్తుంది. నాకు అదే అనిపిస్తుంది, మీకు అది సుడి తగిలినట్టుంది. ఒకప్పుడు వస్తే వదులుకున్నాను, వస్తే మాత్రం అస్సలు వదులుకోను, పక్కా చెప్తున్నా. 100% ఈసారి వదులుకోను. బిగ్ బాస్ హౌస్ లేకపోవడానికి నేను సిద్ధం. ఓకే, యా. బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా గోల్డ్ వేసుకొని వెళ్తారా బిగ్ బాస్? ఎందుకంటే వేసుకునే వెళ్తా నేను. ఈ కళ్యం మాత్రం కంపల్సరీ ఉంటది, నా దేవుడు నా ఎమ్మడి కంపల్సరీ ఉంటాడు. ఓకే, ఒక కళ్యం వేసుకుంటా, రింగ్స్ పెట్టుకుంటా, చైన్ వేసుకుంటా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూద్దాం. ఎందుకంటే ఈ టైంలో మీరు వైరల్ కావడం, నెక్స్ట్ మంత్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, సెలక్షన్స్. మీకు అట్లా ఉండే ఇట్లా వైరల్ అయినట్టున్నారు. ఏ జరిగినా ఆ దైవేద్య. నేనైతే ఎవరిని ముంచలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఒక చెడు నేను ఎవరిని కోరుకోను. నేను మంచిగా ఉన్నా, నా మనసు మంచిగా ఉంది, నాకు ఆ దేవుని అండదండలు ఉన్నాయి, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, నన్ను అభిమానించే వాళ్ళ ఆశీర్వాదం ఉంది, చాలు. బాయ్, స్నానం చేసేటప్పుడు తీస్తారా ఇవి అవన్నీ? నేను ఎందుకే రెగ్యులర్ ఏమో వేసుకోను అహ్మద్ బాయ్, రెగ్యులర్ వేసుకోను నేను. ఏదన్నా పార్టీకి లేకపోతే ఇప్పుడు కూడా నేను వేసుకొని రాను బాయ్. ఇప్పుడు మొన్న ఏదో ఫేక్ ఎలిగేషన్ పెట్టారు కదా, నేను వేసుకొని రాకపోతే ఫేక్ అని పూర్తిగా అనుకుంటారు వాళ్ళు. ఎందుకు నేను భయపడాలి చెప్పు? అందుకు వేసుకున్నా కానీ రెగ్యులర్ వేసుకొని బాయ్. ఎందుకంటే ఇప్పుడు దేవుంది బాయ్, ధరించేటప్పుడు మంచి చెడు అన్ని జరుగుతుంటాయి బాయ్. ఎందుకు అన్నది ధరించాను అంతే. దానికి పూజలు ఏమైనా చేశారా బాయ్? దేవుని దగ్గర పెట్టినాం బాయ్. ఇప్పుడు నేను వదిలే కానీ మళ్ళీ దేవుని దగ్గరకే వెళ్ళిపోతున్నాం, దేవుని దగ్గర పెడతా బాయ్. పూజ గదిలో పెట్టేస్తాం, అవసరం ఉన్నప్పుడే తీస్తాం అంతే బాయ్. ఇప్పుడు మనము దీన్ని కరిగించము అని తెలిసినప్పుడు ఎంత అవసరమో అంతే ఎక్కియాలి. బంగారం ఎంత అవసరం అంతే ఎక్కియాలి. ఎక్కువ కూడా ఎక్కించి వేస్ట్ కదా బాయ్. ఆ పైసలు మనకి యూజ్ అవుతాయి కదా, ఎంత అవసరమో అంతే ఎక్కిస్తే. ఎందుకంటే దీన్ని కరిగించడం అనేది ఉండదు, దేవుని దగ్గరే ఉంటది ఎప్పటికీ. ఓకే, అట్లా. కానీ ఇది పెట్టుకున్న పంచాలి మీ లైఫ్ లో ఏం మార్పులు చూసారు? ఎన్ని డేస్ అవుతుంది అది వేసుకొని? అదే ఒక 10 రోజులు అయితే. తిరుపతి పోయినప్పుడు చేసుకున్నా బాయ్. నా లైఫ్ లో జరిగిన మార్పులు ఏంటంటే ఇవన్నీ జరగడం. వైరల్ చేస్తారు అన్నమాట. వైరల్ ఏమో తెలియదు కానీ ఏదైనా సరే ఆ దేవుని ఆజ్ఞ అనుకొని నేను అన్నింటినీ స్వీకరించడానికి రెడీ ఉన్నా బ్రో. ఓకే, కానీ ఎన్ని వేసుకుంటారు కదా, మీకు మేడ పట్టుకున్నట్టు అలా ఏం కాదా? ఎన్ని ఏం వేసుకోలే బ్రో, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి వేసుకున్నా, మీద ఇంకోటి వేసుకున్నా అంతే, వేరే ఎక్కువ ఏం వేసుకోలేదు నేను. ఏమో నేను అవన్నీ వేసుకుని ఏదో మడ్డలు చేసినట్టు, రేపులు చేసినట్టు, లేదంటే దొంగ పని చేస్తే అడ్డం వస్తాయి అవి. ఎక్కడ చేస్తాను రేపు? అలాంటి తప్పు నేను చేయను. ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. నాకు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది. అలాంటి ఆలోచన కూడా నేను రానియను బాయ్. ఎందుకంటే మీకు తెలుసు, ఆ స్త్రీ మీద ఏదన్నా ఫస్ట్ అన్యాయం జరిగితే, ఏదైనా ప్రాబ్లం అయితే నేను వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. మీకు గుర్తుందా? ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ రెస్పాండ్ అవుతా బాయ్. నేను ఫస్ట్ రెస్పాండ్ ఇస్తా. నా స్త్రీ తల్లి, నా తల్లిని చూసుకుంటా ప్రతి స్త్రీలో. కానీ మీరు అట్లా కూర్చుంటే మాకు సెట్ అయితే లేరు, మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. ఫోన్ కూడా గోల్డ్ కలర్ అంటే గోల్డ్ కలర్ ఏం కాదు, పౌచులు వచ్చినాయి కదా అహ్మద్ బాయ్, పౌచులు కానీ వచ్చినాయి కదా ఇట్లా. ఇదేమో ఐఫోన్, ఇదేమో ఫోల్డ్ ఫోన్, గోల్డ్. ఇంకో విషయం, వాళ్ళు ఏదో కాదు, వాళ్ళు ఏదో రాశారు 3 లక్షలు ఏదో రాశారని చెప్తున్నారు కదా. నా ఫోన్ లో కాస్టే ఒక 6 to 7 lakhs ఉంటాయి. ఈ ఫోన్ లో 7 లక్షల రూపాయలు నా ఫోన్ లో వాల్యూ. చూడండి, ఈ ఫోన్ లో వాల్యూ ఒక 7 లక్షల రూపాయలు బాయ్. ఓకే, ఇక అలా ఉంటుంది. దీని విలువనే 6 నుంచి 7 లక్షలు బాయ్. దీనిలో ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. సరే బాయ్, ఏదన్నా అనుకుని వాళ్ళ ఇష్టం బాయ్. మన లైట్ పిక్చర్ లైట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. రియల్ సూర్యబాయ్. ఇప్పుడు ఇదా రియల్ ఫేక్ అన్నట్టు అయిపోయింది. మనిషి మనసు రియల్ ఉంటే చాలు, అంతే. ఐటమ్స్ తో పనిలే. ఓకే, అది మనిషి శాశ్వతంలే, ఐటమ్స్ ఏం శాశ్వతం బాయ్, అంతే. ఓకే, ఇంకొకసారి ఏ చిల్లర నా కొడుకైనా చిల్లర మాటలు నా గురించి మాట్లాడితే ఈసారి ఇది ఆడియో, ఇది వీడియో చెప్పండి, నెక్స్ట్ వీడియో ఉండదు. ఓకే, కానీ అవి ఎక్కడ పెడతారో లాకర్ కి కీ నాకు ఇవ్వండి, నేను తీసుకొని వెళ్ళిపోతా. ఓకేనా? ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. బిగ్ బాస్ లో చూడాలని చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇదే అనుకుంటున్నా, నాకు తెలిసి నోటి దయ వల్ల నిజంగా నాకు నన్ను మర్చిపోవద్దు మళ్ళీ. నిజంగా 100% ఫస్ట్ ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను కదా, ఫస్ట్ మాత్రం మీరే అన్నారు ఈ బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్ ఒకవేళ నాకు ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ నేను ఇక్కడ ప్రామిస్ చెప్తున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే మీకే ఇస్తాను. మీరు ఏ ఛానల్లో ఉన్నా మీకే ఇస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.